హాయ్ అండి, నేను మిసెస్ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటూ ఈరోజు లాగనమాట. ఈరోజు వచ్చేసి డే గురువారం బాబా డే ఈరోజు అయితే. సరే అండి, ఈరోజు లాగ్ అవుతే కంటిన్యూ అవుతుంది. మార్నింగ్ ఈరోజు మేము ఏమేం చేస్తున్నాం, మా దిన కార్యక్రమం ఏమిటి అనింది ఈరోజు లాగ్ అయితే చేసి పెడుతున్నాం అనమాట. ఎలా ఉందో చూసి ఒక కామెంట్ అయితే పెట్టండి, ఒక లైక్ కూడా చేయండి, ఒక షేర్ కూడా చేయండి. షేర్ చేసిన వాళ్ళని మీలాంటి వాళ్ళు ఇంకొకరు చూస్తారు మా వీడియో అనింది. ఒకవేళ నచ్చితే వాళ్ళు కూడా లైక్ చేస్తే మమ్మల్ని యూట్యూబ్ అనేది ఇంకా ముందుకు తీసుకెళ్తుంది అనమాట. దాని గురించి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అని చెప్తామన్నమాట. ఓకే, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. దేనికి మెంతుకూర కొడతాను. తోటకూరే ఉండు, తోటకూరే ఉండు. చిన్న కూర కొంచెం పప్పు వేసి ఎంత అవుతుందమ్మా? తక్కువ అవుతుందేమో కూర. మంచిగా ఉండే, చాలా రోజులు అయింది తిని. మంచిగా ఉండి చెడ్డగా ఉంటుందా? బాగాలేదు. ఎండి కూరలేనండి, కూరలు బాగుంటాయి. తోటకూర పప్పు, తోటకూర నాకు ఇష్టం కదా, అందుకని. కనపడుతున్నాయా తోటకూర మొక్కలు? చిన్న మొక్క ఉంది, మొక్కను వదిలేస్తావా? ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. 3 మందార మొక్క కూడా వేయచ్చు కదా. మందార మొక్క ఇదిగో చూడు, మొక్క ఎలా చేస్తారు, మంట వేసి మొక్క ఇలా చేస్తారు. చక్కగా పువ్వులు పూసి మొగ్గలన్నీ మాడిపోయింది. ఈ పక్క పీడ కోసేస్తే మళ్ళీ వస్తుంది కదా. మళ్ళీ వస్తుంది. చిట్టి చిట్టి పువ్వు పూసి. పెద్ద పువ్వు అది, చిన్న పువ్వునైనా అదే పువ్వు చిట్టి చిట్టి, అదిగో చిట్టి మొగ్గ దానికి వేస్తుంది. అది అంతకి ఇంకా వెళ్ళలేదేంటి? రాదా ఏంటి? ఏమన్నది నీతో? వస్తానన్నది. అంతక్క ఇలాగా కోసేసుకుంటున్నాను. నువ్వు అలాగన్నమాట కట్టేది. ఫ్రెష్ లైవ్. ఏ చిన్నవి కొయ్యి కొంచెం. గుడ్డు వచ్చంట పిల్లకి నేర్పిందంట, బోడిగుడ్డు. అలా బోడిగుడ్డు నేర్పిందంట. పిల్లొచ్చి తల్లికి నేర్పిందంట, కోడి పెట్టకి. కోడి పిల్ల వచ్చి కోడి పెట్టకి నేర్పిందంట. నేర్పి అమ్మ టిఫిన్ చేయవా? పొద్దుటి మాటలు తింటాం మానేయకూడదంట. అమ్మ చిన్నవి కొయ్యమ్మా. పెద్దది ఉంది కదా, అది లోవుగా వచ్చేస్తుంది. లేదు సంజబాబుకి ఈ పొట్టే ఉంటుంది, ఒక మజ్జిగ తోడు పెట్టాలి, పాలు కాదు. సరిపోద్ది. చిన్న పప్పులో సాయంత్రం ఏమవుతుంది, నీట్లేదు కదా. మన ఇద్దరు తమ్ముడు ఫిష్ కర్రీ ఉంది, అది వేసుకునే ఈ పోటీ పప్పు వేసుకున్నానండి.
పప్పు ఆమ్లెట్టా? పప్పు ఆమ్లెట్. 3 గుడ్లు ఉన్నాయి కదా, ఎన్ని ఉన్నాయి? 3 గుడ్లు ఉన్నాయి మన చేతిలో. తమ్ముడేమో భోజనం కొత్తగా కూడా తెలియదు. అదేండి ఇంకా అయ్యింది. ఈ బకెట్లో వేసేసుకొని చిన్ని పప్పు సరిపోతుంది బుడ్డీస్కి. మాకు కొంచెం పలచగా తాలింపు పెడితే పప్పు తోటకూర తిని 4 నెలలు అవుతుందేమో పప్పు తోటకూర తిని. తోటకూరలో ఏమి ఉండదంట కదా, పాలకూరలోనే ఉంటుందంట కదా. పత్తం కూర అంటే ఏమిటో చెట్లు ఉండవు, అంత లేతగుండు. ఈ లేతగుంట మీద మనం చెప్తే కదా పోద్ది మొక్కదే. ఓ రోజునేమో ఎల్లుండి వండుకోవచ్చులే మెంతికూర. మెంతికూర ఎల్లుండి కాదు, సోమవారం నాడు వండుకోవచ్చు. ఎల్లుండి ఏమో శనివారం, సోమవారం వండుకోవచ్చు. ఇది వాష్ చేసేసుకొని స్నానం చేసి వస్తాను, బ్యాంక్ పని మీద వెళ్ళాలి కదా. పప్పు తోటకూర ఎలా ఉందో చూడండి. వంటగది అంతా ఎంత కచరాకి ఉంది, అలా వంటగది అంతా శుభ్రం చేయాలన్నమాట. కొంచెం తోటకూర చిమ్మింది, ఒక పట్టనేమో మెంతాకు చిమ్మింది. తోటకూర అయితే చిన్న కూర అవుతుంది. పులుసు పెడదాం అనుకున్నాను, పులుసుకి ఎటు పలికిరాదు. సర్లే కదా అని వేసి ఇంకా 2 గద్దలు పప్పు వేసి పప్పులో వండైతే ఒక పూట కూర అవుతుంది. ఇంకా అందుకని అలా అయితే వండాను అనమాట. ఈ చీర ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి. ఈ చీర అయితే చాలా రోజులు అయింది, నేను నెట్లో బుక్ చేసుకున్నాను అనమాట. మాలతీ బంగారం చీర చూడండి. చీర బాగుందా? సిల్వర్ బ్లౌజు ఓల్డ్దే, ఇది అంటే మన కుట్టుకున్నదే. ఇది మీదకి మ్యాచింగ్ అయింది కదా అని ఇలా తీసుకున్నాను. చెప్పాగా మీకు, నాకైతే చీరలో బ్లౌజ్లో అదే చీరలో వచ్చి బ్లౌజ్లో అయితే సరిపోవని తీసుకోను, కొంచెం చింతపండు వేసుకోవచ్చు. ఫస్ట్ పప్పులో చింతపండు వేసుకుంటే ముందు బాగా మగ్గుతుంది. పైన ఆకు పెట్టుకోవడం, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అన్నీ కలిపేసి పెట్టేసుకుంటే 4 విజిల్లు వేయించుకోవటం. మంచిపప్పు అయితే, పనికిమాల పప్పు అయితే ఒక 5-6 విజిల్లు వేయించుకోవటం. పసుపు ప్యాకెట్ అయ్యేదాకా పసుపు తీసుకోను. ఈ పసుపు ప్యాకెట్ అంతా అయిన తర్వాత అప్పుడు తీసుకుంటాను. కొంచెం కారం, టేస్ట్కి మూత అయితే తెచ్చుకుంటాను, బయట ఉండేది. ఇప్పుడు పప్పు పెట్టేసాను కాబట్టి దీని ప్రాబ్లం ఉండదు. రాత్రి అన్నం వండానండి, కొత్తిమీర పచ్చడి చేశాను, కానీ అన్నం అంతా అలాగే ఉండింది, ఎవ్వరూ తినలేదు. ఇది కొంచెం వాటర్ వేసి విజిల్ వేయించేస్తాను, ఇంకా రైస్ వండవసరం లేదు. ఒకసారి అయితే కిచెన్ శుభ్రం చేసుకుంటాను. ఈరోజు వీడియో అయితే అదే. ఇలాగా కొంచెం మేకప్ వేసుకొచ్చేస్తాను. సంజుబాబుకి అయితే పెరుగు అయిపోయిందండి, పెరుగు అయితే తోడు పెట్టాలి. ఇంక సరే కదని కొన్ని పాలు అయితే తోడు పెడదామని కాస్తాకి రెడీ అవుతున్నాను. ఇంక ఇక్కడికి వచ్చి పప్పు అయితే ఉడికిపోయింది. పప్పు అయితే నేను దిబ్బెత్తాను. ఇలా ఒక గిన్నె తెచ్చుకుంటాను. దీంట్లోకి వేద్దాం, సరిపోతుంది. దీంట్లోనే తోడు పెట్టేసుకోవచ్చు. చాలా విజిల్స్ వచ్చేసాయి.
4 రోజులు వస్తుంది. తోడు పెట్టయితే సాయంత్రం తోడుకుంటుంది. పప్పు కానీ ఏమి వేసుకుని తిండు, ఓన్లీ పెరిగే దద్దోజనం గడు. నాకు పప్పు ఉడికిపోయింది. నెక్స్ట్ ఇందులో వేసి అనిపిస్తుందా మీకు, ఇందులో ఉప్పు వేసి కలిపెట్టేసుకుంటాను. ఈలోగా కొంచెం వాటర్ పోసుకొని రైస్ అయితే 2 విజిల్ వేసుకుంటాను. ఎందుకంటే ఆల్రెడీ టైం వచ్చి 11 అయిపోయింది, బుడ్డీస్ వచ్చేస్తారు. ఈలోగా ఇది పప్పు పెట్టి ఉప్పు వేసి శుభ్రంగా కలిపెట్టేసుకుంటే ఇది తీగిపోయిన తర్వాత తాలింపు వేసుకోవచ్చు. నేను ఎక్కువగా చూసేది మాలతి గారి వీడియోలు చూస్తానండి. రోజు ఆవిడ పెట్టిన ఏ వీడియో పెట్టకపోయినా సరే ఓల్డ్ వీడియో అయినా సరే చూసి ఇంకా నా పని అయితే చేసుకుంటాను, చూస్తానమాట. అంటే వాయిస్ వింటూ అన్నా సరే నేను నా వీడియో నా పని నేను చేసుకుంటూ ఉంటాను. ఖాళీ టైంలో మిషన్ కుట్టుకుంటూ ఉంటాను కదా, మిషన్ కుట్టుకున్న టైంలో అయితే సుజాత గారి ఆవిడ కూడా చూస్తాను, అబ్బుల్ గారి వీడియోలు కూడా చూస్తాను. పల్లెటూరు ఉమెన్ సత్యవతి ఆ ఛానల్ పేరు, అది కూడా చూస్తానమాట. చూస్తూ నా పని నేను చేసుకుంటాను. ఎందుకంటే నాకు వీడియో చేసుకోవడం ఒక టైం పని, పిల్లల్ని చూసుకోవడం ఒక టైము, వంట చేసుకోవడం ఒక టైము, వీడియో చేసుకోవడం ఒక టైం, ఇవన్నీ చాలా ఉంటాయి. కాబట్టి వీళ్ళన్నిటితో పట్టుకుని కూర్చొని ఫోన్ అట్టుకుని ఆ వీడియోలో చూడాలంటే నాకు అవ్వదు కదండి. దాని గురించి అయితే నేను నా పని నేను చేసుకుంటేనే వీడియోలో అయితే చూస్తానమాట. నాకు ఇంత బిజీ టైంలో నేను వీడియో చేయడం అంటేనే చాలా కష్టం అనమాట. కానీ నేను ఏంటంటే ఒక ఫ్యాషన్ అనుకోవచ్చు, ఒక జీవనాధారం అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, వీడియో చేయడం అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. దాని గురించి సాయి ఫోన్ తగ్గించాలి. ఇంకా దాని గురించి అయితే నేను చూస్తానండి, వీడియోలు అయితే చూడకుండా చూడను. ఎందుకంటే ఎవరు ఎలా చేస్తున్నారు అన్నది పోటీ కాకపోయినా సరే ఒక ఆతృత ఉంటుంది. నేను ఈ వీడియోకి చేస్తానా ఇంకా నేర్చుకోవచ్చా అన్న విధంగా అయితే నేను అందరి వీడియోలు చూస్తాను కంపల్సరీ. ఎందుకంటే మన వ్లాగులు లాంటివి ఎక్కువ చూస్తాను. లేదంటే తర్వాత క్రైమ్ ఛానల్ వెంకట గారి ఛానల్ ఉందో చూస్తాను. రామగారు కథలు వింటాను. నెక్స్ట్ స్టోరీ బుక్స్ ఉంటాయి కదా, ఏంటవి న్యూ చూయంగం ఛానల్, ఇలా బొమ్మలు ఉన్న ఛానల్లో అవన్నీ చూస్తూ ఉండమండి. చూసింది సాయంత్రం దాకా ఇవే చూస్తానండి. ఒక 7-8 ఛానల్ చూస్తాను. ఏ చూసినా సరే ఆటలకి కామెంట్లు పెట్టినా కానీ అబ్బుల్ గారి ఛానల్ కన్నా, మాలతయ్య గారి ఛానల్ కన్నా, సుజాత గారి ఛానల్ కన్నా, ఎవరి ఛానల్ కన్నా సరే కమెంట్ అవుతే పెడతాను. ఎందుకంటే సుజాత గారు ఈ మధ్యలో పరిచయం అయినవి, నాకు మాలతయ్య గారు అది ఎప్పటి నుంచో పరిచయం అయినవి. అందుకని సుజాత గారి ఈ వీడియోలు అన్నీ కూడా చూడలేదండి నేనైతేనే. నా ఫోన్కి నోటిఫికేషన్ వచ్చిన వీడియోస్ ప్రతి వీడియో చూస్తానమాట. చూసి కామెంట్ అయితే పెడతాను. ఒక రోజున 4 వీడియోలు చూస్తాను, లేదంటే వచ్చిన రోజున ఒక వీడియో చూస్తాను. ఆవిడ ఛానల్లోకి వెళ్ళి మరీ చూస్తాను, ఎందుకంటే ఆవిడ వీడియోలు చూడలేదు కదా. అలా అంటే మాలతి బంగారు అని పాత ఆవిడ వీడియోలు చాలా మట్టుకి చూడలేని అని మొన్నే చూస్తూ మొదలుపెట్టాను అనమాట. ఇంకా చూడట్లేదు, వాళ్ళే చూస్తున్నారు వీళ్ళే చూస్తున్నారు అన్నదైతే ఎవరు ఫీలింగ్ పెట్టుకోకండి. ఎందుకంటే మనం ఒకటి అనుకోండి. యూట్యూబ్ అంతా మనది ఒక ఫ్యామిలీ, కలిసి ఉన్నా కలిసి లేకపోతే మనం అందరం ఒక ఫ్యామిలీ. నిజంగా అలా అయితే మనం ముందుకెళ్ళిపోతే మన మంచి బాండింగ్ ఏర్పడుతుంది మనకైతేని. ఎందుకంటే రోజు చూసుకుని బ్రతికేవాడు కన్నా దూరంగా ఉండి బ్రతికి మనం కలవాలి, మనం చూసుకోవాలి అన్న ఒక ఇది ఉన్నది చూసారా. అలాంటి తర్వాత ఇంకా మంచి బంధుత్వం కింద ఏర్పడుతుంది నాకైతే తెలిసి. అయితే ఎవరి వీడియోలు అయినా చూస్తానండి, చూడను అని కట్ట అనుకోవద్దు, చూస్తాను. అందరి వీడియోలు చూస్తాను. మన వీడియోని ఇంకొకళ్ళు ఎలా ఆదరిస్తున్నారో అలాగే వాళ్ళ వీడియోని కూడా మనం ఎలా ఆదరించాలి నా ఉద్దేశాన్ని బట్టి అయితే కొంచెం ఎమోషనల్ అవుతుంది దానికి. ఎందుకంటే నాకు బాండింగ్ అంటే అంత ఇష్టం అనమాట. దాని గురించి చూడట్లేదు అనకండి, చూస్తున్నాను, కంపల్సరీ చూస్తున్నాను, లైక్ చేస్తున్నాను, కామెంట్ కూడా పెడుతున్నాను. కాకపోతే ఏంటంటే చూడటంలో మీరు పెట్టిన 1/2 గంటలో 4 గంటలో అయితే చూడలేను. ఎందుకంటే నా బిజీ షెడ్యూల్ అలాంటిది. నేను మధ్యాహ్నం 1 గంటన్నర మొదలు పెట్టుకుని సాయంత్రం 4 గంటల వరకు వీడియోలు చూస్తానే, మీ అందరి వీడియోలు చూస్తానే నా పని నేను చేసుకుంటాను. నాకు టైం అదే టైం. వచ్చే టైంలో నాకు ఫోన్ పట్టుకోవడానికి కుదరదు. నా వీడియో చేసుకుని, నా వంట చేసుకుని, నా పని చేసుకొని, నా పిల్లల్ని చక్కబెట్టుకొని
బోల్డ్ పనులు ఉంటాయి అనమాట. ఈ పనులన్నీ చూసుకుంటా నా వీడియో నేను చేసుకోవాలి, నా వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి, నా వీడియో పోస్ట్ చేసుకోవాలి, ఇన్ని ఉంటాయి. ఆ టైంలో ఖాళీ టైంలో 1 గంటన్నర నుంచి 4 గంటల వరకు అయితే కంపల్సరీ అందరి వీడియోలు చూస్తానన్నమాట. ఓకే అండి, ఇదండి నా వీడియో ఈరోజు. నా వీడియో నచ్చింది అనుకుంటాను. ఇంకా పప్పు తాలింపు పెట్టడం అయితే మీకు ఇంకా చూపించిన అవసరం లేదు, ఎందుకంటే ఈరోజు నా వంట ఇదే. ఇప్పుడు ఇంకా నేను పప్పు అయితే తాలింపు పెట్టేసుకుని ఇంకా రైస్ కూడా ఉడికిపోయింది కాబట్టి విజిల్ వచ్చేసిన తర్వాత ఇంకా కట్టేసిన బుడ్డిసిన స్కూల్ నుంచి తీసుకొస్తాను అనమాట. వీలైతే మధ్యాహ్నం ఒక వీడియో అయితే చేస్తాను, ఎందుకంటే రోజు 2 వీడియోలు పెడితే ఇంకా మంచి వాచ్ టైం పెరుగుతుంది అంటున్నారు. దాన్ని బట్టి నాకు వీలుంటే కనుక ఇంకొక వీడియో తీటాకి చూస్తాను, ఎందుకంటే వంటగది అంతా శుభ్రం చేసుకోవాలి, అది వీడియో తీస్తాను. లేదన్నారా ఇంకా లేదు, ఇదే లాస్ట్ వీడియో అయితే.